హాయ్ హలో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆనపకాయ పెరుగు పచ్చడి. ఆనపకాయ అంటారు, సోరకాయ అంటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సోరకాయ ముక్కలు, మీ స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి, ఆనియన్, ఎండుమిర్చి. ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం కూల్ అవ్వాలి. అది కూల్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక సోరకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని. ఇందాక ఫ్రై చేసుకుని ఈ పల్లీలని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. సోరకాయ ముక్కలు ఉడికాక ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారాలి. ఇది చల్లారాక ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఇందాక పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రెసిపీ రెడీ. టేస్టీ సోరకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.